హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తమ్ముడు సీన్ని. ఈరోజు ఒక వండర్ చూపించబోతున్నానండి మీకు. దక్షిణ భారతదేశంలోనే అతి ప్రాచీనమైన కట్టడాల్లో ఒకటైన అనంతపురంలో ఉన్న గుత్తి ఫోర్ట్ మీకు చాలా క్లియర్గా ఈ వీడియోలో చూపించబోతున్నాను. తప్పకుండా చూడండి, వాచ్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనమైతే స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఉన్నామండి. గుత్తి ఫోర్ట్ ఎంట్రన్స్ ఇదే. స్టార్టింగ్ నుంచి మీకు చూపిస్తున్నాను, చాలా క్లియర్గా చూడండి. సో చూసారా ఎలా ఉందో? నాకైతే చాలా బాగుందండి. ఈ ఫోర్ట్ మాత్రం చాలా పెద్దదండి, చాలా పెద్దదంటే పెద్దది. నేను ఒక ఆయన అడిగితే హైదరాబాద్లో ఉన్న గోల్కొండ కంటే పెద్దది అని ఆయన చెప్పారు. అంటే చూసుకోండి ఈ ఫోర్ట్ ఎంత పెద్దదో. మన యొక్క డీటెయిల్స్ రిజిస్టర్ చేయించుకోవాలండి. రిజిస్టర్ చేయించుకున్న తర్వాత మన ఆధార్ కార్డు అలాగే మన పేరు ఇచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ చేసుకుంటారు. నోట్ చేసుకున్న తర్వాత ఫోర్ట్ మీదకి పంపిస్తారు, కోట మీదకి పంపిస్తారు. ఫోర్ట్కి ఎంట్రన్స్ ఇదే అండి. ముందుకు వెళ్దాం పదండి. చూసారు కదా? సో స్టార్టింగ్లో 2 పిరంగులు ఉన్నాయండి. ఇక్కడ చాలా ఓల్డ్, మామూలుగా లేదు. పిరంగులు అయితే చాలా బాగున్నాయి. ఎంట్రన్స్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో గేట్ కనిపిస్తుంది కదా, అదైతే సిమెట్రీ అండి. సమాధులు, చాళుక్యులకి సంబంధించినవి సమాధులు ఉన్నాయి ఇక్కడ. సో ఈ సమాధుల్ని మనం తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దాం. ముందు కొండ మీదకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. సో ఈ కోట చూడాలంటే చాలా అదృష్టం ఉండాలండి. అనంతపురం జిల్లాలోని గుత్తిలో ఉంది ఈ కోట. చాలా పెద్దదండి, చాలా పెద్దదంటే పెద్దదన్నమాట. సో ఎంట్రన్స్ ఇదే అండి. సో సిమెట్రీకి ఎంట్రన్స్ ఇదే. సో అయితే ఇక్కడి నుంచి ఎంట్రన్స్ ఉంది మనకి. చూసారా ఎలా ఉందో? ఎంట్రన్స్ చూసారా ఎలా ఉందో? సో పైకి వెళ్దాం ఇక్కడి నుంచి మనం. కొండ అయితే చాలా పెద్దదండి. ఎలా నిర్మించారండి బాబు ఇక్కడ చాళుక్యులు? చరిత్రని మనం నమ్మాలండి. చరిత్రని ఖచ్చితంగా మనం నమ్మి తీరాల్సిందే. ఫ్రెండ్స్, అనుకోకుండా నాకు ఈ ఫోర్ట్ని రికార్డ్ చేసే ఛాన్స్ దొరికిందండి. సో అందుకే ఆ ఛాన్స్ని వదులుకోవట్లేదు. ఖచ్చితంగా ఈ ఫోర్ట్ మొత్తం రికార్డ్ చేస్తాను. ఎన్ని వీడియోలు అయితే అన్ని వీడియోలు ఖచ్చితంగా రికార్డ్ చేసి పోస్ట్ చేస్తాను. తప్పకుండా మన ఛానల్ని వాచ్ చేయండి. ఫ్రెండ్స్, చూసారండి ఎలా ఉందో ఫోర్ట్ బ్యాక్? సో అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే సో ఇదిగోండి, ఇదే రూటు, ఫోర్ట్కి ఎంట్రన్స్ రూటు. వాల్ చూసారా ఎలా ఉందో? వాల్ కన్స్ట్రక్షన్ చూసారా ఎలా ఉందో? నాకైతే చాలా బాగా నచ్చిందండి. సూపర్గా ఉందన్నమాట. ఈ వాల్ చూస్తేనే మనకి ఆశ్చర్యం వేస్తుందన్నమాట. ఇంత పెద్ద ఫోర్ట్ని ఎలా కన్స్ట్రక్ట్ చేశారా అప్పట్లో అనేది మిస్టరీగా ఉందన్నమాట. సో ఇక్కడి నుంచి మనం పైకి వెళ్దామండి జాయిగానే. సో తప్పకుండా మీకు చాలా క్లియర్గా ఫోర్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ కోతులు ఉన్నాయి చూడండి. మామూలుగా లేవు కోతులు. చెట్లు అండి, అన్ని చెట్లు ఉన్నాయి కాబట్టి కోతులు బాగా విపరీతంగా ఉన్నాయి అన్నమాట. సో ఇదిగోండి, చూసారా ఎంట్రన్స్ ఎలా ఉందో? ఇది రూట్ అన్నమాట. ఈ గోడ అవతల సిమెట్రీ ఉందండి, అంటే సమాధులు ఉన్నాయన్నమాట. ఇక్కడే థామస్ మన్రో గారిని ఖననం చేశారు ఇక్కడే. సో ఈ సిమెట్రీని కూడా మీకు తర్వాత లాస్ట్లో మీకు చూపిస్తాను. ముందు ఫోర్ట్కి అయితే వెళ్ళిపోదాం. ఫోర్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఫోర్ట్. చాలా కష్టంగా ఉందండి పైకి ఎక్కాలంటే. సో ఈ విధంగా రికార్డ్ చేస్తూ ఎక్కాలంటే తాతలు కనిపిస్తున్నారన్నమాట. అబ్బబ్బబ్బా, కాళ్ళు విపరీతమైన నొప్పులండి. అయినా తప్పదు, మీకోసం, మీకు మొత్తం చూపించడం కోసం నేను ఎంతటి కష్టాన్ని అయినా సరే భరిస్తానన్నమాట. చూసారా ఎలా ఉందో? బ్యాక్గ్రౌండ్ చూడండి ఒకసారి. బ్యాక్గ్రౌండ్ చాలా అయితే చాలా బాగుంది, నాకు నచ్చింది. సో ఇది చాలా పెద్ద కొండ అండి, నాకైతే బాగా నచ్చింది. చూసారు కదా ఫోర్ట్ ఎలా ఉందో? సో ఇదన్నమాట. సో రండి ముందుకెళ్దాం ఇంకా. చూసారు కదా, చాలా పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయండి. పెద్ద పెద్ద రాళ్లతో ఈ దారి ఉంది, ఫోర్ట్ యొక్క దారి ఉంది. ఈ కోటకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి, మామూలు ప్రత్యేకతలు కాదు. దక్షిణ భారతదేశంలోనే అతి ప్రాచీన కట్టడాల్లో చాలా ప్రసిద్ధి చెందిందండి ఈ గుత్తి కోట. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మీకు మొత్తం వ్యూ చూపిస్తాను, ఒకసారి చూడండి. సో అదే అండి గుత్తి ఊరు. అదే ఊరంటే పల్లెటూరు కాదు, చిన్న సైజు టౌన్ అన్నమాట. చూసారు కదా ఎలా ఉందో? మామూలుగా లేదు, చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది ఈ గుత్తి ప్లేసు. ఎప్పుడైనా మీకు వీలు చిక్కితే అనంతపురం వస్తే ఖచ్చితంగా మీరు ఈ గుత్తి ఫోర్ట్ని మాత్రం విజిట్ చేసి వెళ్ళండి. తప్పకుండా విజిట్ చేసి వెళ్ళండి, ఎందుకంటే చాలా పురాతనమైన కోట. ఖచ్చితంగా చూడవలసిన కోట అండి ఇది. చెట్లు తుప్పలు మొత్తం అన్నీ పెరిగిపోయినాయి. ఫ్రెండ్స్, మనం ఇక్కడి నుంచి అయితే ఇంకా ముందుకు వెళ్దామండి, ఫోర్ట్ పైకి వెళ్దాం. సో ఇక్కడే మొత్తం అంతా గడిపేస్తే వీడియో చాలా లెంతీ అయిపోతుంది. సో అందుకే నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటూ వెళ్తున్నాను.
తప్పకుండా మన ఛానల్ని వాచ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వ్యూ ఒక్కసారి చూడండి, ఎక్స్ట్రాడినరీగా ఉంది, మామూలుగా లేదు, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి వ్యూ. సో మీరు కింద చూస్తున్నారు కదా, సిమెట్రీ సమాధులు ఉన్నాయి అక్కడ, చాలా పురాతనమైన సమాధులు. అవి కూడా మీకు తర్వాత చూపిస్తానన్నమాట. ప్రజెంట్ అయితే మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇది చాలా ఎత్తుగా ఉందండి రూటు. ఇంచుమించు 3-4 అవర్స్ పడుతుందంటండి. ఈ ఫోర్ట్ మొత్తం మనం చూడాలంటే 3-4 గంటలు పట్టేస్తుందంట. అందుకే ఎవరైనా వస్తే ఎర్లీ మార్నింగ్ రండి. ఎర్లీ మార్నింగ్ వస్తే మీకు మొత్తం చూసే అవకాశం దక్కుతుందన్నమాట. సో అక్కడ ఏదో చిన్న మసీద్ ఉందండి ముస్లిమ్స్ది. ఫ్రెండ్స్ వాల్ చూసారా అండి? ఈ యొక్క దారికి సంబంధించిన వాల్ చూసారా ఎలా ఉందో? మామూలుగా లేదు. ఈ కన్స్ట్రక్షన్ చాలా డిఫరెంట్గా ఉంది. సో లేట్ చేయకుండా ముందుకెళ్ళిపోదాం. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ గుత్తి కోటని మొత్తం మీకు చూపిస్తాను, చాలా క్లియర్గా చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ చూడండి. కనిపిస్తున్న కొండ మీద చిన్న టెంపుల్ ఉందండి, అదే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనుకుంటాను, నామాలు ఉన్నాయి. సో అక్కడ వరకు కూడా మనం వీలైతే వెళ్దామని ఎందుకన్నానంటే, అక్కడికి రూట్ అయితే లేదండి. ఈ కొండ నుంచి కిందకు వచ్చిన తర్వాత వెళ్ళాలి, అది కూడా చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడైతే మసీదు ఉందండి, ఆ మసీదుని కూడా మీకు చూపిస్తాను. చాలా బాగుంది. సో అప్పట్లోనే ఇది కట్టారని నేను అనుకుంటున్నాను. తప్పకుండా వాచ్ చేయండి ఈ వీడియోని, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎలాంటి అదృష్టం మళ్ళీ రాదు. ఈ కోటని చాలామంది పరిపాలించారండి. సో వాళ్ళందరి గురించి కూడా మీకు చెప్తాను. ఎవరెవరు పరిపాలించారు, ఎందుకు పరిపాలించారు, ఈ కోట యొక్క ప్రాధాన్యత ఏమిటి అనే విషయాలు కూడా మీకు చెప్తాను. ప్రజెంట్ చూసారా మసీద్ ఎలా ఉందో కోట పైన? ఇది ఎంట్రన్స్ అండి, ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి. సో అదిగో మసీదు. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి వ్యూ ఒకసారి చూడండి ఎలా ఉందో. సో అదిగో అక్కడి నుంచే మనం నడుచుకుంటూ వచ్చామండి. ఇదే రోడ్డు చూసారా ఎలా ఉందో? మామూలుగా లేదు, ఎక్స్ట్రాడినరీగా ఉంది, ఎక్సలెంట్గా ఉందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చిందండి, విపరీతంగా నచ్చింది. సూపర్ అన్నమాట, సూపర్ అంటే సూపర్. కాకపోతే ఇక్కడ చాలా డేంజర్ అండి, చాలా వాల్స్ రూట్ చూసారా? ఇక్కడ ఏమీ మనకి గ్రిల్స్ ఏమీ లేవు, చాలా డేంజర్ అన్నమాట. వారికి వెళ్ళకూడదు, వారికి వెళ్ళామంటే మాత్రం ఖచ్చితంగా కింద పడిపోతాం అన్నమాట. కింద పడితే మాత్రం దెబ్బలు మామూలుగా తగలవు, ఎందుకంటే ఇవన్నీ రాళ్ళు కదా, పడితే మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది అన్నమాట. అందుకే ఎవరు విజిట్ చేసిన వాళ్ళు ఎవరు కూడా ఈ చివరికి రావద్దండి. ఇప్పుడు మనం ఈ మసీదుని దాటుకుని వెళ్ళిపోవచ్చండి. ఈ మసీదుని దాటుకుని వెళ్ళిపోవచ్చు. చాలామంది విజిటర్స్ వస్తున్నారండి ఈ ఫోర్ట్ని చూడడానికి. సో నాకు ఎందుకనో అనంతపురంలో ట్రాన్స్ఫర్ అయ్యింది. బహుశా ఈ అనంతపురం చుట్టుపక్కల ఉన్న మంచి విజిటింగ్ ప్లేసెస్ అన్నీ రికార్డ్ చేయడం కోసమే నాకు ట్రాన్స్ఫర్ అయ్యిందని నేను అనుకుంటున్నాను. చూడండి ఈ మసీద్ ఎలా ఉందో, సూపర్గా ఉంది కదా, ఎక్స్ట్రాడినరీగా ఉంది కదా, సూపర్. సో అదిగో మనం అక్కడి నుంచి అలా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వస్తున్నాము. అదిగోండి గుత్తి ఊరు చూసారు కదా, గుత్తి స్మాల్ పట్టణం అండి, చిన్న పట్టణం అన్నమాట గుత్తి. ఫ్రెండ్స్ ఈ అనంతపురం డిస్టిక్కి ఒక ప్రత్యేకత ఉందండి. ఎందుకంటే అన్నీ రాళ్ళసీమ అంటూ ఉంటారు కదా సినిమాల్లోని, నిజంగా రాళ్ళసీమే అండి. ఎందుకంటే ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది, మన సైడ్ అయితే అదే ఈస్ట్ వెస్ట్ సైడ్ అయితే 1 కిలోమీటర్కి వెళ్ళబోతుకి ఏదో ఊరు తగులుతుంది, పట్టణాలు తగులుతూ ఉంటాయి, పెద్ద ఊర్లు తగులుతుంటాయి. కానీ కనుచూపు మేర అంటే ఇంచుమించు 7-8 కిలోమీటర్లు ట్రైన్ ప్రయాణం చేస్తున్నాం, కానీ ఎక్కడ ఇల్లు తగలట్లేదండి. అంత ప్లేన్ ఏరియా అన్నమాట, అంత ప్లేన్గా ఉంది. సో అందుకే కొండలు కూడా ఎలా ఉన్నాయంటే రాళ్ళ కొండలండి, ఓన్లీ స్టోన్ రాళ్ళ కొండలే మొత్తం అంతా. అందుకే అనంతపురం వెనుకబడిన జిల్లాగా అంటారు. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే పార్ట్ 2 వీడియో ఉంది, దానిని కూడా చూడండి, చాలా క్లియర్గా ఉంటుంది, చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఫోర్ట్ మొత్తం చూపిస్తాను, ఎన్ని వీడియోస్ అయితే అన్ని వీడియోస్ పార్ట్ లెక్క మీకు చూపిస్తాను. నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.